అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి గ్రేవీతో మటన్ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. మీకు రైస్తో అయినా, చపాతీతో అయినా, బిర్యానీకి అయినా లేదా పులావ్కి అయినా దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందన్నమాట. గ్రేవీ అనేది ఫుల్గా వస్తుంది. మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇది టేస్ట్ చేసిన తర్వాత దీనికి ఫ్యాన్స్ అయిపోతారు. ఇంతవరకు మటన్ కర్రీని ఇలా చేయకపోయి ఉంటే గనక ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం నుంచి ఈ కర్రీ మీ ఫ్యామిలీలో ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను వచ్చేసి 1/2 kg దాకా మటన్ తీసుకున్నానండి. మటన్ పీసెస్ అనేవి మీడియం సైజులో ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బాగా 4-5 సార్ల పాటు కడిగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కూడా వేసేసి బాగా కలిపి వాష్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే కనుక నీచు వాసన అనేది లేకుండా మ్యాక్సిమం ఇక్కడే క్లీన్ అయిపోతుందన్నమాట. వాష్ చేసేటప్పుడు క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ తీసేసుకొని మటన్ ముక్కల్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ దాకా సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే కనుక ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే కనుక మటన్ ముక్క అనేది టెండర్గా నానిపోతుంది, స్మూత్గా వస్తుందండి కుకింగ్ చేసేటప్పుడు. ఇందులోకి గ్రేవీ కోసం మీడియం సైజ్ టమాటోలు 2 పెద్ద ముక్కలకి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా పెద్ద ముక్కలకి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1/2 కప్పు దాకా కొత్తిమీర తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరినైనా కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నేనైతే ఇక్కడ గసగసాలని వేసేసాను. వీటిని ఇప్పుడు ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ ఫైన్ పేస్ట్ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ వండడం కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ టోటల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ బాగా ఉడికి ఇందులో నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మటన్కి పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మటన్ వచ్చేసి లేతగా ఉందండి, అందుకే 3 నుంచి 4 విజిల్స్ అయితే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న మటన్ని బట్టి మీరు 4 నుంచి 5 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. ముదురుదైతే కనుక, లేతదైతే 3 నుంచి 4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచి మూత తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అలాగే పుదీనాని వీటిపైన వేసేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా డెలిషియస్గా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది.
చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇది ఏ కాంబినేషన్లోకైనా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా మటన్ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.